దేవుడు మాత్రం మనకి ఎప్పుడు కూడా దూరం చేసే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలిగాక. దైవవచనం ఏమని సెలవిస్తా ఉందంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానిలో మీరు సంతృప్తి కలిగి ఉండండి. దేవుని స్తోత్రం కలిగాక. ఏముండకూడదు మనిషి చెప్పండి మనకి? ఏ విషయంలో మనం అపేక్ష కలిగి ఉండాలంటే ఆ పరలోక సంబంధమైన రాజ్యం కొరకు అపేక్ష కలిగి ఉండాలి, ఆ ఆశను కలిగి ఉండాలి, ఆ నిరీక్షణను కలిగి ఉండాలి. అందుకే ఏ విషయంలోనూ కూడా దేవుడు ఒక భరోసాని ఇస్తున్నాడు. ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడను కాదు, మిమ్మల్ని ఎడబాసే దేవుడను అసలే కాదు. మరి ఎందుకు అసంతృప్తి కలిగి మనం జీవిస్తూ ఉన్నాము? ఎందుకు తృప్తి లేనటువంటి జీవితాలు జీవిస్తున్నామంటే దేవుని వైపు చూస్తూ మనం పరిపూర్ణంగా విశ్వాసం ఉంచలేక, దేవుని మీద ఆనుకొని జీవించలేక, దేవుని పైన ఆధారపడి జీవించలేక